13వ వచనం నుంచి యేసు ఫిలిప్పు దగ్గర కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవరైనా జనులు చెప్పుకొచ్చున్నారని తన శిష్యులను అడగగా. హల్లెలూయా. యేసు ప్రభుకి డౌట్ వచ్చిందమ్మా చాలాసార్లు. అమ్మా చర్చకు వస్తున్నావు కదా, దేవుడు ఏం చేస్తాడు నీ జీవితం అంటే చాలా మందికి ఇక్కడ కొన్ని ప్రశ్నలుగా ఉండిపోయాయి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఇన్నేళ్ళు మందిరానికి వస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థనలకు వస్తున్నావు కదా, నువ్వేం పొందుతున్నావు అంటే మీరు ఎంతమంది దగ్గర సమాధానం ఉందో ఈరోజు నాకు అర్థం కాదు, నాకు తెలియదు. కానీ ఒకనాడు యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు తన ఎదురుకు వచ్చిన శిష్యులను, తన ఎదురుకు వచ్చిన జనులను, తన దగ్గరికి వచ్చిన రోగులను బాగు చేశాడు, స్వస్థపరిచాడు, విడిపించాడు. ఆయన చేయని కార్యం అంటూ ఏది లేదు. అన్ని అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యములు జరిగించి అనేకులు ఆయన వెంబడించేటట్లుగా ఆయన చేశాడు. చేసిన తర్వాత ఒకనాడు ఆయనకు డౌట్ వచ్చాడు. ఇన్ని చేస్తున్నాను కదా, వీళ్ళందరికీ భోజనాలు పెడుతున్నాను కదా, ఇలా ఎక్కడ ఉన్నానంటే అక్కడికి జనాలు పరిగెడుతూ వస్తున్నాను కదా, అసలు నన్ను ఏమనుకుంటున్నాను వీళ్ళంతా అంటే ఒకటి వచ్చేది. హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని కుమార్తెగా, ఒక దేవుని కుమారుడిగా ఈ సమాజం నన్ను ఏమనుకుంటుంది అని చూసుకోవాలి. హల్లెలూయా. ఈ సమాజం నన్ను ఎలా భావిస్తున్నారు, నన్ను ఎలా అర్థం చేసుకుంటున్నారు, నా కుటుంబం, నా భర్త నన్ను ఎలా అర్థం చేసుకుంటున్నాడు, నా భార్య నన్ను ఎలా అర్థం చేసుకుంటుంది, నా పిల్లలు నన్ను ఎలా అర్థం చేసుకుంటున్నారు, నా తోడబుట్టిన వారు నాతో ఎలా అర్థం చేసుకుంటున్నారు. ప్రభువునందు ప్రియులారా, నన్ను కన్న వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళలో నా మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అభిప్రాయం, నా మీద వీళ్ళకున్న ఉద్దేశం ఏంటి చూసుకోవాలి క్రైస్తవుడు. హల్లెలూయా. యేసు ప్రభు చూసుకున్నాడయ్యా. 3.5 సంవత్సరాలు వాక్యం చెప్పడమే కాదు, అద్భుతాలు చేయడమే కాదు, స్వస్థత చేయడమే కాదు. ఒకనాడు డౌట్ వచ్చేది, ఇంతమందికి ఇది చేశాను కదా, ఈ జనులందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే ఒకడు అంటున్నాడు, అయ్యా నిన్ను బాప్తిసం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, మరి కొందరు అనుకుంటున్నారట నిన్ను ఏలియా అనుకుంటున్నారు, మరి కొందరు అనుకుంటున్నారు ఇదిగో ఇర్మియా అనుకుంటున్నారు, మరి కొందరు అనుకుంటున్నారు ప్రవక్తలలో ఒకడు. హల్లెలూయా. యేసు ప్రభును ఎవరు యేసు ప్రభు అనుకోవట్లేదట. ఎంత దారుణం అండి ఇది. అర్థమవుతుందా? ఈయనెవరు? నన్ను జనులందరూ ఏమనుకుంటున్నారు, నన్ను అంటే ఏమనాలా? అయ్యా నువ్వు యేసు ప్రభు కదా, అందరూ నేను యేసు ప్రభు అనుకుంటున్నారా? అలాగా నేను సుమన్, నా పేరు మాస్టర్ సుమన్ అంటారు. హల్లెలూయా. నన్ను ఏమనుకుంటున్నారు లోకంలో అయితే ఏమన్నా మాస్టర్ అని అనుకోవాలా? ఇంకో పేరు వచ్చింది అనుకో ఏమనిపిస్తుంది నాకు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శుభ శుక్రవారం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభువు యేసు ప్రభు అనట్లా. నన్ను ఏమనుకుంటున్నారు ఈ జనాలంటే, ఆయన పుట్టినప్పుడు ప్రవచించారు, ఆయనకు యేసు ప్రభు అని పేరు పెడతారు. అవునా కదా? క్రీస్తు అని పేరు పెడతారు. యేసు అని పేరు పెట్టబడిన ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఇంతమంది చెప్పారు, ఆయన యేసు అని అందరు పిలుస్తున్నారు. ఆయన డౌట్ వచ్చి నన్ను ఏమనుకుంటున్నారు వీళ్ళంతా అంటే ఏమంటున్నారు? నేను యోహాను అంటున్నారు, నేను ఇర్మియా అంటున్నారు, నిన్ను ఏలియా అంటున్నారు, నిన్ను ఏమంటున్నారు? ప్రవక్తలలో ఒకడు అంటే క్లారిటీ లేదు. ఈయన ఎవరో ఇంకా అర్థం కాలేదు. ప్రభునందు ప్రియులారా, ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మరణం కూడా నీకు అర్థం కాలేదేమో ఈ రోజు. ఆయన శిలువ మరణం నీకు అర్థం కాలేదేమో. ఈ రోజు నువ్వు ప్రభువుని ఏమనుకుంటున్నావు? నేను చదివి వినిపిస్తాను. అలా అనుకుంటే ప్రభు అంటాడట, అవునా నన్ను ఇలా అనుకుంటున్నారా? అయ్యో నేను యేసు ప్రభు అని చెప్పుకున్నాను కదా, దయ్యం పెట్టినోడు చెప్పాడు కదా, ఏమన్నాడు దయ్యం పెట్టినోడికి? ఏ రాష్ట్రంలో దేశంలో నజరేయుడైన యేసు నాతో
అవుతుందే, తక్కువ తిరిగిన వాళ్ళు లేకపోతున్నారు. అయ్యా నీ మీద నీ డౌట్ ఏంటి? అయ్యో నువ్వు యేసు ప్రభు కదా, అయ్యో నువ్వు పాస్టరు కదా, అయ్యో నువ్వు విశ్వాసవి కదా, నువ్వు ప్రార్థన పడాలి అనిపించుకోలేకపోతున్నావు. నీ బతుకు సలగుందా? నీ ఆత్మీయతను కాపాడుకోలేకపోతున్నావు, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నావు, నీ ప్రార్థన శక్తులను కాపాడుకోలేకపోతున్నావు. మరొక పేరు వస్తుంది నీకు. అంటున్నారా యేసు ప్రభును? ఆయన యేసు అని దయ్యపడుతుంది. అయ్యా నజరేయుడు అయిన యేసు నాకు నీకే పని అయ్యా, నన్ను ఇబ్బంది పెడుతుందయ్యా అంటున్నాడు. గుడ్డివాడు తోపకున్నాడు, ఆడంటున్నాడు దావీదు కుమారుడా. హల్లెలూయా. కన్న ఒకటి ఎవరు చెప్పలేదు. ఈ మార్గం నుండి ఎవరు వెళ్తున్నారంటే యేసు వెళ్తున్నాడని చెప్తే దావీదు కుమారుడు అని పిలుస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాళ్ళందరూ అలాగన్నారు అంటే ఈయన ఎవరు కూడా యేసు ప్రభు అనుకోవట్లేదట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ జనులందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే రకరకాల ఆలోచన, ఒకటేది ఒకటి అది ఉండదు. యేసు ప్రభు అనుకోవట్లేదట. అయితే ప్రభు అంటున్నాడు, మరి మీరు నన్ను ఏమనుకుంటున్నారు? శిష్యుల దగ్గరికి వచ్చారు. మీరు నన్ను ఏమనుకుంటున్నారు అంటే శిష్యులు నోరుగా పోలేదట, మాట్లాడలేదట, ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదట. నోరు మూసుకున్నారు అందరూ. పేతురు ఒక్కడు అన్నిటికీ మంచి అయినా చెడైనా చేసుకుని పేతురు ఒక్కడే. హల్లెలూయా. అది మంచి అయినా చెడైనా లపక్కన అనేయడం ఆయన వంతు. హల్లెలూయా. దుడుకు పేతురు తొందర పడతాడు. ఆయన అన్నాడు, అయ్యా నువ్వు తెలుగుకోవడం ఏంటి, నీ గురించి మాట్లాడడం ఏంటి, నువ్వెవరు తెలుసా? సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. హల్లెలూయా. ఒకటి అని చెప్పేశాడు. దేవుని కుమారుడవు, సజీవుడవు. అప్పటికి ఆయన చనిపోలేదు, లేవలేదు. చూసారు, చనిపోకముందే సజీవుడవైన క్రీస్తు, క్రీస్తు అని చెప్తున్నాడు. ప్రభుత్వం ప్రియులారా, అప్పుడు పేతురు పట్టుకొని యేసు ప్రభు అన్నాడు, ఈ మాట నీకు పరలోకం నుండి చెప్పబడితేనే తప్ప నీ అంతటి నుండి చెప్పలేదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 49. అయితే వారిలో కయప అను ఒకడు ఒక సంవత్సరం, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అయ్యింది. మీకేమీ తెలియదు. హల్లెలూయా. ఈ కయప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ రోజుల్లో కయప అనే ఒకడు ఆ ప్రధాన యాజకుడై ఉండి జనులందరినీ సన్హెడ్రిన్ సభ అంటారు, అందులో పెద్దలందరూ ప్రధానులందరూ కూర్చున్నారు. కూర్చొని యేసు ప్రభుని ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభుని ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే అప్పుడు ఈ ప్రధాన యాజకుడైన కయప అంటున్నాడు, మీకేం తెలియదు, మీరు అన్ని అనవసరంగా మాట్లాడుతున్నారు, నేను చెప్తాను వినండి అని ఏమంటున్నాడంటే, మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు. హల్లెలూయా. చూడండి, జనులందరూ ఏమనుకుంటున్నారు? ఒకరు ఇర్మియా, ఒకరు యోహాను, ఒకరు ఒకరు ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటే, ఈ కయప అంటున్నాడు, ప్రభునందు ప్రియులారా, ఈ ప్రధాన యాజకుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ జనులందరి కొరకు, మనుషులందరి కొరకు ఒక వ్యక్తి చనిపోవడం ఏమంటున్నాడు? మేలు, ఉత్తమము. హల్లెలూయా. సర్వమానవాళి పాప పరిహార్థమై ఎవరు చేయాలట? పరమాత్ముడే దిగి వచ్చి ప్రాణాన్ని అర్పించాలి. ఆయన రక్తము పాపము లేనిదై ఉండాలి. హల్లెలూయా. ఆ రక్తము ఎవరిదై ఉండాలట? దేవుడిదై ఉండాలి. హల్లెలూయా. పాపము లేని రక్తమే మనుషుల యొక్క పాపాలు కడిగేస్తారు. నేను చెప్తాను, ఇప్పుడు గుడ్డివాడు గుడ్డివానికి చూపించండి, కన్నున్నోడే గుడ్డునికి ఏం చేయాలా? రాజు పెట్టాలి. గుంటలున్నోని పైనున్నోడే తీయాలా? గుంటలున్నోడు లేకపోతే బయటికి. హల్లెలూయా.
కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు అని జనులు ఒప్పుకోలేదట, అనలేదట. అందుకే కయప అంటున్నాడు, ఆ యొక్క ఎవరైనా ప్రధాన యాజకుడు ఒక మనుషుడు చనిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పేతురు అన్నాడో లేదు, ఏమన్నాడు? అయ్యా నువ్వెవరు అనుకుంటున్నారు, నేనేమనుకుంటాను నా గురించి అంటే, అయ్యా నువ్వు నజరేయుడైన ఎవరన్నాడు? సజీవుడైన క్రీస్తు, దేవుని కుమారుడైన సజీవుడైన క్రీస్తు అన్నాడో లేదో కాసేపటికి ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ప్రభునందు ప్రియుల 16వ అధ్యాయంలో చూస్తే కొన్ని మాటలు మనం చదువుతున్నాం ఈ ఉదయకాలం మధ్యాహ్నం. ఇదిగో ఏమంటుందో తెలుసా? ప్రభునందు ప్రియులు చదువుతున్నాం. అక్కడ రాయబడిన మాటల్లో 21వ వచనం, అప్పటి నుండి తాము యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచి అగత్యమని యేసు శిష్యులకు చెప్తా మొదలు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చనిపోబోతున్నాను, నాకు మరణం రాబోతున్నాను, నేను చచ్చిపోయి 3 రోజుల తర్వాత లేస్తానని ఎవరితో చెప్తున్నాడట? శిష్యులతో చెప్తున్నాడు. చెప్తుంటే పేతురు యేసు ప్రభు చేపట్టుకున్నాడ. ఇదిగో ఆ 22 మాటలు అంటాడు. పేతురు చూశారు, ప్రభు అయిన యేసు క్రీస్తు చేపట్టుకొని అంటున్నాడు, ప్రభువా ఇది నీకు దూరమగు గాక. హల్లెలూయా. ఏది దూరం కావాలంట? యేసు ప్రభు చనిపోవడం దూరమగు గాక. చూసారా? మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాటలు ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకున్నానంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన శిలువ మరణం ఎందుకు పొందాల్సి వచ్చింది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆయన ఎవరు చంపారంటే రోమా ప్రభుత్వం అనుకుంటాం మనం. ఆయన ఎవరు చంపారంటే శిలువ అని చెప్తాం మనం. ఆయన ఎవరు చంపారంటే యూదులు అని చెప్తాం మనం. ఆయన ఎవరు చంపారంటే ఇశ్రాయేలీయులు అంటాం. ఆయన ఎవరు చంపారంటే తన సొంత ప్రజలు చెప్తారు. కానీ ఈ దినం దేవుడు వాక్యం అంటుంది, ప్రభునందు ప్రియులారా, పేతురే అయ్యా నీకు ఆ మరణం రావద్దు, అది నీకు దూరమగును గాక. ఆ మరణం నీకు అనుకో. పేతురు అన్నాడు అలాగే. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీకు దూరమగును గాక అంటే సాతానా వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నారు. యేసు ప్రభువుకు మరణము రావడం అది దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకోసమే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయనను నలగొట్టుటకు 53:15 వచనంలో దేవుని వాక్యం అంటుంది. 10వ వచనంలో ఆయనను యెహోవాకు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఎవరిని? దేవుణ్ణి, యేసు ప్రభువుని నలగొట్టడం, చంపేయడం ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం, పంపిన తండ్రికి ఇష్టం. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు చనిపోవడానికి ఈ లోకానికి వస్తే పేతురు అంటున్నాడు, సాతానుడు అంటున్నాడు, అది నీకు దూరం అవును గాక, నువ్వు చనిపోవద్దు. ఈరోజు క్రైస్తవులు కూడా చేసే ప్రార్థన ఏంటో తెలుసా? నాకు కష్టం రావద్దు ప్రభువా, నాకు రోగం రావద్దు ప్రభువా. ఆయనకి ఇష్టమనే తోటలో కూడా 26వ ప్రార్థన చేస్తూ, తండ్రి సాధ్యమైతే గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోలేదు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ముమ్మారు. హల్లెలూయా. ముమ్మారు గెత్సెమనే తోటలో రాత్రి ప్రార్థన చేశాడు. ఆయన నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరగాలి. ఆ తండ్రి చిత్తం ఏంటి? ఆయన నరకొట్టడం యెహోవాకి ఇష్టమైన ప్రధాన యాజకుడే కయప అంటున్నాడు, ఇదిగో మనుషులందరి కొరకు ఒకరు చనిపోవడం యుక్తం కదా అని చెప్తున్నారు. పేతురైతే మనుషులు ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, యేసు ప్రభు అనుకోవట్లా.
ఇది నువ్వు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సమాజం యేసు ప్రభుని యేసు ప్రభు అనుకోలేదు, ఆయన క్రీస్తును ఒప్పుకోలేదు, ఆయనను ప్రభు అని ఒప్పుకోలేదు. కయప ఆయన మరణాన్ని మనుషులందరి కొరకు చనిపోవడం ప్రాముఖ్యం కదా, మన ధర్మశాస్త్రంలో ఉంది కదా అని చెప్పి కయప అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన మరణం గురించి నువ్వేమనుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణించడానికి ప్రభునందు ప్రియులారా తీర్పులన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మొదలు జరుగుతాయట. పొద్దాలు జరుగుతాయి తీర్పు, పంచాయతీలలో ఎప్పుడు జరుగుతాయమ్మా? పొద్దాలు జరుగుతాయి. కానీ యేసు ప్రభు తీర్పు ఎప్పుడు జరిగింది తెలుసా? తెల్లదారు జరిగాయి. అన్యాయం తీర్పు. ఆయన మీద వేసిన నేరాలు, ఆయన మీద వేసిన అన్యాయం తీర్పులు ఎలాంటివి తెలుసా? ఆయన మీద వేసిన నేరాలు చూస్తారట, ఆయన మరణమునకు తగిన నేరమేమి అనుకోలేదట. ఇలా అదే మాట్లాడతాడు, హేరోదు అదే మాట్లాడతాడు. ఈయన మరణానికి సంబంధించిన తప్పేం చేయలేదు కదా, ఎందుకు చంపాలి అను అంటే వారి కేకలే గెలిచడం రాయబడింది. హల్లెలూయా. ఎవరి కేకలు గెలిచాయి? ఎవరి కేకలు గెలిచాయి? నువ్వు యూదుల రాజువా, ఇదిగో నువ్వు దేవుడువా అని చెప్పి ఆయన అన్నప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే చాలా విషయాలు బైబిల్లో కనబడతాయి మనకు. ఇదిగో ఆ ఫిలాతు భార్య మధ్యాహ్నం పడుకోలేదా, ఆ నీతి మంతుని జోలికి నువ్వు పోవద్దని చెప్పిందట. హల్లెలూయా. యేసు ప్రభు జోలికి నువ్వు వెళ్ళకు, అతడు నీతి మంతుడు అని చెప్తే ఆ పిలాతు జనులందరి ముందు ఇదిగో ఆయన చేతులు కట్టుకొసుకొని కడిగేసుకొని ఈ నీతి మంతుని రక్తం నా మీద రావద్దన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని వాక్యం చెప్తున్నది. ఆయన శిష్యులు 12 మంది. ఎంతమంది? 12 మంది. అందులో ఒకడు సాతాను అని చెప్పాడు యేసు ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో మీలో ఒకడు సాతాను అని చెప్పాడు. హల్లెలూయా. 12 మందిని దేవుడు శిష్యులుగా ఏర్పరుస్తున్నాడు, పిలిచాడు. అందులో ఒకడట సాతానట. అందుకే అతను పిలిచి అంటున్నాడు, నువ్వు చేయవచ్చినది, నువ్వు చెయ్యాలని అనుకునేదేదో త్వరగా చేయమంటున్నాడు. హల్లెలూయా. నువ్వు చేయాలనుకున్నదేదో నువ్వు త్వరగా చేసేయి అని చెప్తే ఆ రాత్రి పౌరవుతులు ఎవరెవరు సైనికులు వాళ్ళందరూ కూడా దివిటీలు ఈజలు అవన్నీ పట్టుకొని ఆయన దగ్గరికి వచ్చారట. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గర. ఎక్కడ? గెత్సెమనే తోటలో ప్రార్థన కొరకు రాత్రి ఉన్న యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు పల్లెములు, ఈటలు ఇవన్నీ పట్టుకొని ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈ ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని చూసి ఆయన ముద్దు పెట్టుకుని అప్పగించినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభుని అప్పగించాడు, ముద్దు పెట్టుకుని అప్పగిస్తే ఆయన అందరూ ఒక దొంగ వలె పట్టుకున్నారంట. పట్టుకున్నప్పుడు పేతురు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభుని పట్టుకుంటారా అని చెప్పి కత్తి తీసి ఒకరి చెవి తెగ నరికాడు. మీ దగ్గర కత్తి లేనట్లయితే బట్ట నమ్మి కత్తి కొనుక్కోమని చెప్పాడు యేసు ప్రభు సువార్త చెప్పినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకడు అన్నాడు, అయ్యా నా దగ్గర 2 కత్తులు ఉన్నాయి, ఓకే పర్లేదు ఉంచమన్నాడు. అందుకోసం ప్రభుత్వం ఎందుకు ఈ మాటలన్నీ ఈ మధ్యాహ్నం నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ గెత్సెమనే తోటలో ఆయన అప్పగించినప్పుడు ఆయన కుదియలతో బంట్రౌతులు ఇంకెవరు దివిటీలు పట్టుకొని వచ్చి వాళ్ళందరూ సమాజ మందిరంలోకి ఆయన తీసుకెళ్ళి ఆ రాత్రే తీర్పులు జరుగుతున్నాయి. ఆ రాత్రే ఈ కోర్టు ఆ కోర్టు ఏ రోజు మందిరానికి ఫిలాతు దగ్గరికి తీసుకొచ్చి తీర్పు తీర్చి ఆ రాత్రి ఆ జనాలకు నిద్రపోలేదు. నాకు అర్థం కాదు, నిద్రపోలేదు. ఆ రాత్రి
తీర్పంతా జరిగిపోయాయి. అందుకోసమే ఈ వారం అంతా మట్టల ఆదివారం, ఈ వారం అంతా ఏమంటారు తెలుసా? పరిశుద్ధ వారం అంటారు. హల్లెలూయా. ఆదివారం యెరూషలేములో ప్రవేశించాడు, సోమవారం ఏం చేశాడు, మంగళవారం ఏం చేశాడు, బుధవారం ఏం చేశాడు, ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. గురువారం ఏం చేశాడు? గురువారం రాత్రి గెత్సెమనే తోటలో ఉన్నాడు. శుక్రవారం ఉదయకాలం ఆయన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు. అప్పగించబడి ఆ సమాజ మందిరం తీసుకెళ్ళి ఆయనను దేవదూషణ చేశాడని, ఈయన మనుషులను తిరగబడ ప్రేరేపిస్తున్నాడని ఆయన మీద నేరాలు మోపి ఆయన తలకి ఏం చేశారు? ముళ్ళ కిరీటం పెట్టారు. హల్లెలూయా. ఇవన్నీ ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి రాయబడ్డ ప్రవచనాలు ముళ్ళ కిరీటం గురించి. మనుషులు చేసే తలంపుల కొరకు ఆయన తలను ముళ్ళ కిరీటం పెట్టబడ్డారు. ఇప్పటిదాకా ఎవరు చెప్పారు? సౌజన్యం ముళ్ళ కిరీటం. అది ఎలా ఉంటుందంటే ప్రభునందు ప్రియులారా, నేను మరలా చెప్పాను, ఎందుకంటే ఆలోచన చెప్పబడింది కదా. ఆ ముళ్ళ కిరీటం ఆయన తలలోకి పెట్టి రెల్లుతో మొత్తారని రాయబడింది. హల్లెలూయా. అంటే తలలో ఎక్కువ శాతం బ్లడ్ ఉంటుంది, తలలో ఎక్కువ శాతం ప్రభునందు ప్రియులారా, తలలో ఉన్న రక్తం వెళ్ళిపోతే చనిపోతాడు వ్యక్తి. కనుక ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టి ఊరికే ఎట్లా వస్తారట. ఇంకేం చేశాడు? ఒకడు తగ్గుతున్నాడు, ఒకడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఇంతకుముందు చెప్పాడు కదా ప్రవచనాలు, ఇప్పుడు నిన్ను తన్నిన వాడు చెప్పమంటున్నాడు, ఇప్పుడు నిన్ను కొట్టిన వారు చెప్పమంటున్నాడు. హల్లెలూయా. ఇంకేం చేస్తుందో తెలుసా? ఆయనను సమాజ మందిరంలో తీసుకెళ్ళి ఆయన మీద తీర్పు తీర్చి, ఇదిగో పిలాతు ఏమంటున్నాడంటే ఈయనకు మరణశిక్ష వేయడానికి తగిన కారణం ఏం లేదు, కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా? ఈయనను విడుదల చేస్తారు అని చెప్తే వద్దు మాట్లాడుతున్నారట. హల్లెలూయా. ఎందుకు ఈ తీర్పులన్నీ జరిగాయి? ఆయన మీద నేరమేది కనబడలేదట, అయినా ఆయన చంపబడ్డాడు. కారణం ఏంటి? నేను చెప్పేది యేసు ప్రభు చనిపోయాడంటే మనమందరం అనుకుంటాం రాముడు ఇచ్చాడు, చచ్చిపోయాడు. ఇంకెవడెవడో కథ లోకంగా దేవతలు దేవుళ్ళు అన్న వాళ్ళందరూ పుట్టారు, చనిపోయారు అనుకుంటున్నాం మనమంతా. కానీ యేసు ప్రభు మరణాన్ని కూడా అలాగే చాలా మంది సాధారణంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే చనిపోలేదు అని చెప్పేవాళ్ళు, చచ్చిపోయినా లేవలేదు అని చెప్పేవాళ్ళు, లేకపోతే ఇంకెవరో ఎవరైనా పేరేంటి 3 రోజులు సమాధిలో ఉన్నాడే, ఆ పేరు మీకు తెలుసు, ఆయనలాగా ఈయన కూడా చేశాడని మాట్లాడతారు చాలా మంది. అందుకోసమే ఈయన మా విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. యేసు ప్రభు గాయపరచబడ్డాడు, దెబ్బలు పడ్డాడు. ఆయన మీద 40 కొరడాలు దెబ్బలు చెప్పారు కదా. ఆయన వీపంతో దున్నబడ్డారు, బైబిల్ రాయబడ్డాయి. ఆయన వీపంతో దున్నబడతారు. ఆయన ముఖం మీద ఎంతమంది కూడా చెప్పారు గత గుడ్ ఫ్రైడేలో, ఆయన ముక్కేదో, ఆయన కళ్ళేవో, ఆయన చెంపలేవో, ఆయన నోరేదో, ఆయన చెవులేవో ఏం అర్థం కాదు. ఎందుకో తెలుసా? ఆ ముఖం అంతా రక్తంతో నింపబడ్డారు. రోజు తిరిగారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, కొరడా దెబ్బలు పెట్టారు. ఆయన సిలువను మోసుకొని యెరూషలేము వీధుల్లో తీసుకొని వెళ్తున్నప్పుడు అనేకులు ఆయన చూస్తూ రొమ్ము కొట్టుకుంటున్నారు, ఆయన చూస్తూ ఏడుస్తున్నారు. అయ్యో మమ్మల్ని రక్షించావు, నువ్వు రక్షించుకో అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, పలికే వాళ్ళు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, సిలువలో దొంగ పలికాడు, అయ్యా ఎంతో మందిని రక్షించావు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని మాట్లాడాడు. మరి రెండో మాట ఏదో మాట్లాడారు కదా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే, ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం ఇచ్చున్న, ఈ దిన వర్తమానం ఇచ్చున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభువుగా ఈ లోకం గుర్తించలే. ఆయన మాటలు విన్నవాళ్ళు, ఆయన ఎదురు వచ్చిన వాళ్ళే. కయప మనుషులందరి కొరకు చనిపోవాలని, ఒకరు చనిపోవాలని మన గ్రంథంలో ఉందని చెప్పాడు. ఈ దినం ఈ మాటలు వింటున్నా నీ నా జీవితంలో యేసు ప్రభు యొక్క మరణం నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? నీకేమర్థమైందో ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన
ఆయన అంటున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా ప్రాణం పెట్టడానికి ఒకసారి 10:17 యోహాను సువార్త, నా అంతటా నేనే పెడుతున్నాను అంటాడు. ఎవరు నన్ను చంపడానికి కాదు, ఎవరో నన్ను చంపలేదు, ఎవరో నేను ప్రభునందు ప్రియుల చేతులకు అప్పగించబడలేదు, నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను కనుకనే. పేతురు అంటున్నాడు, పేతురులో ఉన్న సాతాను అంటున్నాడు, అయ్యా నువ్వు దూరం అవ్వాలి, నీకు ఈ మరణం రావద్దు, నువ్వు శిలువ మరణం పొందొద్దు. దేవుని చిత్తం జరగకుండా ఆపాలనుకున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, చూడండి చదువు, యోహాను సువార్త 10:17, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఎవడు నా ప్రాణాన్ని తీసుకోడు. ఎవరు ప్రాణం తీయలేదు. హల్లెలూయా. ఈ మాట రాయబడింది యేసు ప్రభు గురించి. ఆయన చెప్పాడు, నా ప్రాణాన్ని ఎవరు మరి చంపారని అంటున్నారే సమాజం అంతా. యేసు ప్రభుని చంపేశారు. యేసు ప్రభును రోమా గవర్నమెంట్ చంపేసింది. నేరస్తులలో ఒకటిగా ఆయన శిలువ వేయబడ్డాడు అనుకుంటాం మనమంతా. ఆయన అంతటా ఆయన దేవుడి చిత్తం కొరకు చనిపోవాలనుకున్నాడు కనుక నా అంతటా నేను ప్రాణం పెడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము గలదు, దానిని తిరిగి తీసుకుంటబడి ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమాజం అనుకుంది యేసు ప్రభువుని చంపేస్తే ఇక ఎప్పుడు అనుకున్నట్లు ఉండొచ్చు, రోమా గవర్నమెంట్ అనుకుంది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నా అంతటా నేను నా ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాను, నా ప్రాణాన్ని పెట్టే అధికారం నాకుంది, నా ప్రాణాన్ని తిరిగి మళ్ళా హల్లెలూయా మళ్ళీ లేచే అధికారం కూడా నాకుంది, మరణం నుండి విడుదల పొందే అధికారం నాకుంది. ప్రభునందు ప్రియులారా, ఈ శిలువ మరణం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, చాలా మంది నేను అది చెప్తున్నాను, శిలువ అనగానే పాపానికి శాపానికి శిక్షకు గుర్తు అనుకుంటారు, శిక్ష అనుకుంటారు, కళలో కనపడితే అమ్మో శోధన శ్రమ అనుకుంటారు. ఈ శిలువే కనుక నీ జీవితంలో ప్రభునందు ప్రియులారా లేకపోతే, ఆ శిలువే కనుక ఆ రోజు యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టకపోతే మనకు విడుదల కలిగేది కాదు, మనం విమోచించబడేవారు కాదు, మనం రక్షించబడేవారు కాదు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. 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 ఆ శిలువ మరణం ద్వారానే, ఆయన పొందిన గాయముల ద్వారా, దెబ్బల ద్వారానే, ఆయన గాయం గుర్తుంటే అందరం మరట అయ్యా ఇన్ని గాయాలు అవుతున్నాయి, లోతైన గాయాలు ఉన్నాయి, మామూలు గాయాలు ఉన్నాయి, 3000 పైన గాయాలు ఉన్నాయి యేసు శరీరం మీద ఉన్నాయి. చరిత్రలు అని రాసి పెట్టారు. ఆయన మేకులు కొట్టిన మేకులు ఎంత బరువు, అవి ఎంత పడుతున్నాయి, ఆయన మోసిన శిలువ ఎత్తున్నాయి, ఆయన ఎన్ని అడుగులు ఉన్నాడు, ఆయన 80 కిలోలు ఉండేవాడు, పక్కగా ఉండేవాడు కాదు, అంటే ఫోటో అమ్మొద్దంటారు. 6 అడుగుల పొడుగు 80 కిలోలు ఉండేది యేసు ప్రభు. మంచి యంగ్ డైనామిక్ అయినా ఆయనలాగా మనం ఎవరు లేదు. హల్లెలూయా. మనం ఫోటోలు చూసి సినిమాలు చూసి ఏదో పక్కన ఉన్నాడు, గడ్డం పడుకున్నది, పూల ముఖం, గుండ్ర ముఖం కాదు అని డిసైడ్ అవుతున్నాం. అందుకే చెప్తున్నాను, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభునందు ప్రియులారా. ఆయన శిలువ రాముడు మోస్తూ 150 కిలోల శిలువ బరువు. చరిత్రలో ఉంది ఇప్పటికి కూడా. ఆయన యెరూషలేము వీధుల్లో, ఆ యెరూషలేము వీధుల్లో ఆ శిలువ మార్గం వెళ్ళే వీధి ఎలాంటిదో తెలుసా? అది గతుకుల రోడ్డు, రాళ్ళతో ఉండిన రోడ్డు. అది గొల్గొతా కొండ. ఒకనాడు అబ్రహామును ఇస్సాకు మోరియా పర్వతం మీద అర్పించమని చెప్పిన ఆ కొండే ఈ గొల్గొతా కొండ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్త్రీలు మాత్రమే వెంబడించారట యేసు ప్రభు మరణం కొరకు. పురుషులు నిలబడలేదట. ఎందుకు ఈ మాటలు మధ్యాహ్నం
నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభువుకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, శిలువ మరణం పొందడానికి ఆయన దేవుని చిత్తం చేయడానికి ఇదిగో కదా నన్ను ఎవరనుకుంటున్నారు లోకంలో జనులందరూ అంటే ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు. కానీ శిష్యులు అడిగితే పేతురు మాత్రమే చెప్పగలిగాడు, కానీ అదే పేతురు మళ్ళీ ఉంటున్నాడు తెలుసా, అది దూరం కావాలా, అది దూరం కావాలి. ఈ లోకంలో సమాజంలో క్రైస్తవులకు హింసలు కలుగుతాయి అని దేవుడు చెప్పాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతాయి, అయినా మీరు ఏం చెప్తాడు? కానీ ఇప్పుడున్న క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా, అయ్యా శ్రమ రావద్దయ్యా, కష్టం రావద్దయ్యా, ఇబ్బందులు రావద్దయ్యా, రోగాలు రావద్దయ్యా, బలహీనతలు రావద్దయ్యా. ఇది అబద్ధ ప్రార్థన అంటారు. క్రైస్తవ్యంలో నకిలీ క్రైస్తవ్యం వచ్చారు. అందుకోసం యేసు ప్రభు అన్నాడు, సాతానా వెనుకగా అన్నాడు. పేతురు చూసి అంటే పేతురు మాట్లాడారు అయ్యాన్ని చూసి వెళ్ళిపోయాడు. ఎదికి మాటని అతన్ని జ్ఞాపకం చేస్తున్నారంటే ఆయన నలుగురు ఎవరికి ఇష్టమయ్యారు? యెహోవాకు ఇష్టమే. దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. ఆయనను ఆ శిలువను మోస్తూ మనుషుల వీధిలోకి గొల్గొతా కొండపై తీసుకొచ్చి ఉదయం 9 గంటలకు సెలవు వేశాడని ఉదయం జ్ఞాపకం చేశాడు. ఆ ఉదయం 9 గంటలకు ఆయన సెలవు మీద ఆ సెలవు వేస్తే ఆయన మధ్యాహ్నం రమాలని 3 గంటల వరకు అప్పుడు దేశం అంతటి మీద చీకటి కమ్మే. హల్లెలూయా. ఆకాశం భూమి ఆయన మరణాన్ని చూడలేకపోయాయి. సర్వ సృష్టి ఆయన వైపు. ఏ సృష్టికర్త అయితే తనను కలుగు చేస్తాడో ఆ సృష్టి లోపడిపోయింది. చిమ్మ చీకటిగా ఉన్నాయి. ప్రధానులు, యాజకులు, పట్లోతులు, ప్రధాన యాజకులు అందరికీ సైనికులందరూ నిలబడి ఈ ధ్యానం చీకటి కావడం ఏంటి? ఈయన ఎవరో గొప్పవాడని అందరూ అనుకుంటారు కదా, నిజమేనేమో అన్నట్టు కొంతమంది అభిప్రాయాలు కలిగారు. ఆయన ఈ 6 గంటలు సెలవు మీద యాపన పడుతూ 7 మాటలు పలికాడు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ 7 మాటలు ప్రభునందు ప్రియులారా, ఆయన సిలువలో పలికిన 7 మాటలు ఒక్కొక్క మాట ఏం చెప్పారో ఇప్పటిదాకా మీరు మాట్లాడారు. ఆ ఒక్కొక్క మాటలు ఏ భావాన్ని తీసుకొచ్చారు, ఎందుకు ఆయన సిలువలో మాట్లాడాల్సి వచ్చిందో తండ్రి అయిన దేవుడు కూడా ఆయన చేయిని విడిచిపెట్టినప్పుడట యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా దేవా 4వ మాట, నా చెయ్యిని విడిచిపెట్టావు. అంటే దేవుడు పరిశుద్ధుడు, పరమాత్ముడు, ఆయనలో పాపము లేదు. కానీ యేసు ప్రభు మీద ఎప్పుడైతే మనుషులందరి పాపములు మోపబడ్డాయో అందుకోసమే గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన మనుషులందరి పాపములను ఆయన మీద మోపి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాపముల కొరకు యేసు ప్రభు మీద మోపబడిన పాప భారముల కొరకు ఆయన చనిపోతున్నప్పుడు ఆ పాపములన్నింటినీ ఆయన మీద వేయబడినప్పుడట ఇదిగో పరిశుద్ధుడైన దేవుడు కుమారుని చేతులు విడిచిపెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 4వ మాట కాదు, దేవుడు ఆ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క చేయి విడిచిపెట్టాడు. ఆయన తప్పికొన్నాడు. ఇవన్నీ మనం చదువుకున్నాం, విన్నాం. ఇప్పటిదాకా ఏ తప్పికలు కలిగి ఉన్నాడు అంటే ఇదివరదాకా మాట్లాడుకున్నాం. ప్రభునందు ప్రియులారా, ఆయన 6వ మాట సమాప్తమైనదండి. హల్లెలూయా. దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏమాత్రం మిగిల్చకుండా ఏ పని కొరకు ఏ ఉద్దేశం కొరకు ఆయన లోకంలో జన్మించాడో ఆ ఉద్దేశం అంతా నెరవేర్చాడు. హల్లెలూయా. సమాప్తమైంది, ముగించాడు, అదంతా ముగించాడు. 7వ మాట, తన ప్రాణాన్ని తానే దేవుడికి అప్పగించుకున్నాడు. శిలువ మరణం పొందాడు. ఆయన ఆత్మను అప్పగించుకుంటే
అమ్మా వింటున్నారా? సాయంకాలం ఒక సైనికుడు వచ్చాక చనిపోయారా లేదా, ఇద్దరు దొంగల కాళ్ళను విరగొట్టారు. యేసు ప్రభు శరీరం అంతా గాయంతో కనుక చనిపోయారా లేదా అని చెప్పి సాయంత్రం సైనికుడు దొరికితే ఆ సైనికుడు వచ్చాక చనిపోయాడా లేదా చూడడానికి బల్లె పట్టుకొచ్చి ఆయన ప్రక్కలో బల్లె పోటు పొడిస్తే ఆ బల్లె పోటట ఆయన హృదయంలో దూసుకెళ్ళింది. హల్లెలూయా. అవన్నీ లేఖనములో రాయబడినట్లుగానే ప్రవచనాలన్నీ నెరవేరాయి యేసు ప్రభు నామం విషయంలో. ఆ హృదయంలో ఉన్న రక్తము నీళ్లు ఎంతో కొంత బాగా నీళ్ళు ఉంటాయట. ఎక్కడ బ్లడ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన తెలుసు. హార్ట్లో ఎన్ని నరాలు ఉంటాయి. ఎప్పుడైనా ఏమంటున్నాం గుండెనా దేవరా గుండె మనం మటన్ తెచ్చుకున్నాము, దాన్ని కట్ చేస్తే అందులో అన్ని ఇట్లా చాకలు నరాలు ఉంటాయి. హార్ట్లో మనిషి హార్ట్లో అలాగే ఉంటాయి. అవే కదా ఆ నరాలే కదా విషయంలో. అందులో దాగిపోయిన రక్తం కూడా దాగిపోయిన రక్తం ఈ పల్లెకు పోటు పొడవబడినప్పుడట ఆ గుండెలో ఉన్న నీళ్లు రక్తం అవి కూడా ఉన్నాయి కూడా కాలిపోయాట. ఈ సైనికుడు ఒక కన్ను ఆయన పనిచేయదట. అది మెల్ల కన్నా గుడ్డి కన్నా ఆయన కన్ను బాగలేకపోయేదట. చరిత్రలో చెప్తున్నాడు. ఈ పల్లె పోటు ఎప్పుడు పొడిచాడో చనిపోయాడా లేదని ఆయన శరీరంలో ఉన్న నీళ్లు ఆ రక్తం ఈయన కంట్లో పడ్డాయట. ఆ కంట్లో నీళ్లు పడ్డాయని పూడ్చుకొని తెలిసేసరికట ఆ కన్ను కనపడుతున్నారు. ఆయన మరణములు కూడా స్వస్థత కలిగింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువుని రోమా ప్రభుత్వం నమ్మలేదు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని సైనికులు నమ్మలేదు. అయ్యో ఇంత దారుణమయ్యా. ఇశ్రాయేలు యూదులు ఏం చేశారు? వాళ్ళకి తెలిసే కదా ఆయన చంపేయమని. యేసు ప్రభుని సిలువ వేయము వేయమని తెలిసారు. బందిపూర్లో బరబ్బాను విడుదల చేయమన్నాడట. బరబ్బ అన్నాడట, అయ్యా ఇదిగో నేను భరించవలసిన శిక్షని మీదకి వచ్చారన్నట్టు బరబ్బ. హల్లెలూయా. ఆయన విడుదల దొరికి బయటకు వచ్చాడు. యేసు ప్రభు మాత్రం పిలాతు అన్నాడు, హేరోదు అన్నాడు, ఈయనకు మరణానికి సంబంధించి మాకేం కనపడట్లా నేను చంపడానికి. ఈయనలో ఏ తప్పిదము కానీ నేరం కానీ కనిపించలేదు. అయినా వారి కేకలే గెలిచారు. హల్లెలూయా. ఈయనను శిలువ వేసినప్పుడు కానీ, వీధి వెంబడి నడిపించినప్పుడు కానీ, కొరడా దెబ్బలు కొట్టినప్పుడు కానీ, ఆయనను గుద్దినప్పుడు కానీ, ఆయనను కొట్టినప్పుడు కానీ, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు కానీ సప్పుడు చేయలేదు. యేసు ప్రభు మాట్లాడేది ఎప్పుడు తెలుసా? యెరూషలేములో ఉన్న స్త్రీలను చూసి వాళ్ళ చూసి ఒక మాట్లాడాడట, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఏడుపుడి, నీ నిమిత్తము నీ పిల్లల నిమిత్తం ఏడుమని చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మరణం, అయ్యా నువ్వు ఎట్లా చచ్చిపోయావయ్యా, నేను అట్లా చంపిల్లయ్యా అని ఏడవకండి. ఒకవేళ అట్లా ఏడ్చే భక్తులు ఉంటారండి, ఇయ్యాలేదు ఉంటారా అంటారు. అమ్మో నీ మరణాన్ని మేము చూడలేవయ్యా, ఆయన కూడా గాలి ఏడ్చేది. ఎవరితో కేడుకుంటా? యేసు ప్రభు చెప్పిన ఆ చివరి మాటలన్నీ కూడా ప్రాముఖ్యమని ఉదయకాలం అనుకున్నాయి కదా. ఎవరితో ఏడుమన్నాడు ప్రభు? నీ నిమిత్తము నీ పిల్లల నిమిత్తం ఏడుమన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వర్తమానం ఇచ్చిన ప్రియమైన దేవుడు బిడ్డ, శిలువ మరణము ఆయనను ఏ దేశము గాని, ఏ రాష్ట్రము గాని, ఏ ప్రజలు గాని, ఏ సైనికులు గాని, ఏ శత్రువులు ఆయన శిలువకు అప్పగించలేదు. ఆయనే సర్వ మానవాళి కొరకు ఆయన చనిపోవాలనుకున్నాడు. దేవుని చిత్తం చేయాలనుకున్నాడు. అందుకోసమే ఆయన మరణానికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే
చనిపోయాడు. ఎందుకు తెలుసా? ఆయన శిలువ మరణము ద్వారా మనకేమున్నది? పాప క్షమాపణ ఉన్నది, మనకు రోగం నుండి విడుదల ఉన్నది, పాపికి రక్షణ, ఇంకా రోగికి స్వస్థత, ఇంకేమున్నాయి? చాలా విషయం ఉంటాయి. ఇవన్నీ శిలువ మరణంలో. ఒకనొక దినాన ఒక తల్లి తన కుమారుడు చాలా దుర్మార్గుడు, చాలా తండ్రికి దుఃఖం తీసుకొచ్చిన వాడు, తల్లికి విరుద్ధంగా బతికినవాడు, ప్రతిరోజు ఎన్నో గొడవలు తీసుకొచ్చేవాడు, ఎంతో మందిని అన్యాయంగా కొట్టేవాడు, ఎంతో మందిని అన్యాయంగా చెరిపేవాడు. ఒక రోజుట అతనికి శిక్ష ఖరారు చేయబడింది. ఏమన్నా తెలుసా? చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడిన తర్వాత ఆయనకు ఉరి శిక్ష, మరణ శిక్ష వేయాలని ప్రభుత్వాలు నిర్ణయించినప్పుడు తల్లి కుమారుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను చెప్పినప్పుడు వినకపోతేవిరా, ఎందుకు ఇలా నీ జీవితం ఇలా మార్చుకున్నారు? ఈరోజు మరణమే నీకు శరణం అయిపోయింది కదా, ఇంతకు మించి నీకు ఒక మార్గం లేదు కదా, దాని కొరకు నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి అక్కడున్న సైనికులతో అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా కొడుక్కి ప్రాణభిక్ష పెట్టండి అని అడిగారట. అడిగితే ఆ సైనికులు అన్నారట, అమ్మా, ప్రాణభిక్ష పెట్టడమ్మా, ఆడు దుర్మార్గుడు కదమ్మా, ఆడు మంచోడు కాదు కదమ్మా, వాడు బ్రతికితే నలుగురు పాడైపోతారు, నలుగురు చెడిపోతారు, కనుక వాడు బ్రతకడం కంటే చావడమే లేదు కదమ్మా అంటే, లేదయ్యా, వాడు బ్రతికితే బాగుందయ్యా, బ్రతికించండి అయ్యా వాడిని అని చెప్పి వేడుకుంటేనట ఆ తల్లి యొక్క వేదనను వాళ్ళు చూడలేక ఏమన్నా తెలుసా? ఓకే అమ్మా, నీ కుమారుడు మరణం నుంచి తప్పించబడాలంటే నువ్వేం జరిగిస్తా? ఒక పని చేయి, ₹1,00,000 జరినామా కట్టాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ₹1,00,000 లెక్క కాదు. ఒకప్పుడు ₹1,00,000 జరినామా విధించా, నువ్వు కట్టాలి. అవి 10 రోజుల్లోగా నువ్వు ₹1,00,000 తీసుకొచ్చి కట్టాలని చెప్తే ప్రభుత్వం ప్రియులారా, ఆ తల్లి తీసుకోలేసా? వైశాఖ కాదు, కొడుకే 20-25 ఏళ్ళు ఉన్నాడు. తల్లికి వయసు ఉంటుంది 40 పైన, 50 పైన ఆమె వయస్సు ఉన్నాడు. ఆమె రోజు ప్రభునందు ప్రియులారా, భర్త లేడు, ఒక్కడే కుమారుడు, వీడిని కనుక్కొని పెరిగేది ఉన్నది. కానీ వీడు చేసిన తప్పులు, దుర్మార్గుల పనుల వలన తల్లి ఎంతో నొచ్చుకొని బాధపడి ఆమె కైలా పడి, అంటే రోగి అయి బాగలేక ఏదో కాయ కష్టం చిన్న పని చేసుకొని బతుకుతున్నారు. కానీ వీళ్ళు కొడుకు ₹1,00,000 సంపాదించాలని ఏం పని చేయాలో అర్థం కాలేదట. అక్కడిక్కడ తిరుగుతూ, అయ్యా, ఏదైనా పని ఉందంటే అక్కడ ఒక క్వారీ ఉంది, ఆ క్వారీలో ఆ పని వాళ్ళు ఉన్నారు. అమ్మా, నీ వయసు 50 సంవత్సరాలు, నువ్వే పని చేస్తావు, ఈ రాళ్ళన్నీ ఒక తట్టలు వేసుకుని మొయ్యాలమ్మా, నువ్వు మొయ్యలేవు, నువ్వు చేయలేమంటే, లేదయ్యా చేస్తానన్నదట. ఒక తట్టకి ఎంత తెలుసా? ₹5. ఒక తట్టకి ఎంత? ₹5. ఎంత మోస్తే ₹1,00,000 కావాలా? ఎన్ని రోజులు మోస్తే ₹1,00,000 కావాలా? ఆ తల్లి అందట, అమ్మ, నీకు ఆరోగ్యం సరిగా లేదు, నిన్ను చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావేమో, నువ్వు చేయలేవమ్మా, వద్దమ్మా, కాదమ్మా అంటే, లేదయ్యా చేస్తానని చెప్పి ₹1,00,000 సంపాదించడానికి రాత్రులనక పగలనక ఏం చేస్తున్నాడో తెలుసా? పని చేస్తున్నాడట. కొన్నిసార్లు ప్రభునందు ప్రియుల పని చేయలేక, కాళ్ళు సొమ్మసిల్లి నడవలేక, శక్తి లేక, బలము లేక, ఆరోగ్యం లేక, ఆ పనిలో ఎండను తట్టుకోలేక నీళ్లు తాగి ఆ రక్తాన్ని కప్పుతూ నడవలేక నడుస్తూ ప్రభునందు ప్రియులారా 10 రోజుల్లో ఆమె పనిచేస్తున్నాడు. అమ్మ, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నువ్వే చచ్చిపోతావు, అంతలో కష్టపడుతున్నావు అని చెప్పి ఎవరన్నా ఇప్పించుకోలేదట. 10 రోజుల్లో ₹1,00,000 చేసి కుమారుని దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా, ఇదిగో ₹1,00,000 చేశానయ్యా. ఆ సైనికులు
ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి, ఆ తీర్పు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 కట్టేసి, అయ్యా నా కుమారుడిని విడుదల చేయండి అంటే, అమ్మ ఈ రోజు కాదు, డబ్బులు కట్టేస్తావు కదా, రేపు విడిపిస్తాము వెళ్ళిపో అని చెప్పి అంటే, ఈ డబ్బులు కట్టేసి రేపు మీ కొడుకు ఇంటికి వస్తాడంటే వెళ్ళిపోయి ఇంట్లో ఈ 10 రోజులు చేసిన పనులను బట్టి, భారాన్ని బట్టి ఆమె శరీరం అంతా, ఆరోగ్యం అంతా పూర్తిగా దెబ్బతిన్నది. మంచాన పడిపోయారు, లేవలేని స్థితిలో ఉండిపోయారు. ఉదయకాలం సైనికులు వచ్చారు, కొడుకు దగ్గరికి వచ్చేసి, ఒరే మీ అమ్మ నీ కొరకు ₹1,00,000 తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తారా, ఎక్కడ చేశారో ఏం చేశారో, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆమె చావుదలలో ఉంది, నీ కొరకు ఎంత కష్టపడ్డాదో అని చెప్పేసి ఇప్పటికైనా మంచి భక్తి రాజ్యం వదిలిపెట్టారట. వదిలిపెడితే ఆ కుమారుడు ఇంటికి వచ్చాడు. వాడు చెప్పిన మాటలని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంటికి వచ్చేసి అమ్మతో మంచంలో పడుతున్న అమ్మ దగ్గర గురించి మాట్లాడుతూ, అమ్మ ఎలా ఉన్నావు, నన్ను నిలిపించడానికి ఎంత కష్టపడ్డావమ్మా అని మాట్లాడుతుంటేనట ఆ అమ్మ అంటుంది, ఆ తల్లి అంటుందట, నాన్న ఇదిగో నేను విడిపించడానికి నువ్వు చేసిన తప్పిదాలకు, నువ్వు చేసిన నేరాలకు, నువ్వు చేసిన దుర్మార్గాలకు ఇదిగో నేను 10 రోజులు నేను పగలనక రాత్రనక ఎంతో శ్రమ పడ్డానురా, ఇక చేసే శక్తి నాకు లేదు, ఇక నేను సంపాదించే శక్తి నాకు లేదు, నేను మరలా ఒకవేళ నువ్వు మరలా ఇలాగే బ్రతికితే విడిపించడానికి నీకు మరొక అమ్మలేదురా నేనే అని చెప్పి ఆ మాటలు చెప్తూ ఆ తల్లి చనిపోయిందట. ఎందుకు ఈ మధ్యాహ్నం ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా తెలుసా? ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు శిలువ మీద మరణం పొందింది చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు కలుగుతున్నాం, ప్రార్థన చేసుకుంటారు. ఈ మధ్యాహ్నం దేవుడి సన్నిధికి వచ్చిన అందరి జీవితాలు ఈరోజు చాలా మంది తమకిష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తున్నారు. యేసు ప్రభువు ఎవరో ఇంకా అర్థం కాలేదు చాలా మంది జీవితాల్లో.